హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు వీడియోలో టమాటా నిలువ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. అర్ధ గంటలో ప్రిపేర్ చేసుకోవచ్చు. 6 నెలలకు పైగా నిల్వ ఉంటుంది. అన్ని రకాల టిఫిన్స్‌లోకి, అన్నము, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టమాటా పచ్చడి కోసం నేను అరకిలో పండిన టమాటాలను తీసుకున్నానండి. ఈ టమాటాలు మెత్తగా లేకుండా గట్టిగా ఉండేలాగా చూసుకోండి. వీటిని 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత పొడి క్లాత్‌తో తుడుచుకొని వీలైతే ఎండలో కానీ, ఫ్యాన్ కింద కానీ 15-20 నిమిషాలు ఆరబెట్టుకోవాలి. హాఫ్ కేజీ టమాటాలకి 50 గ్రాముల చింతపండు పడుతుందండి. చేత్తో ఇలా చూస్తే పెద్ద బాల్‌లాగా రావాలి. ఈ చింతపండులోని విత్తనాలు, పుల్లలు తీసుకొని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే శుభ్రంగా ఆరిపోయిన టమాటాలని మీడియం సైజు ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. టమాటాలకు ఉండే గట్టిపాటుని తీసివేసుకోండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు బాండిల్లో వేసుకొని నూనె ఏమీ వేయొద్దండి. నూనె లేకుండానే ఉడికించుకోవాలి. అలాగే శుభ్రం చేసి పెట్టుకున్న చింతపండును కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికేటప్పటికి టమాటోలు ఇలా మెత్తగా అయ్యి వాటర్ అంతా కూడా బయటికి వచ్చి ఉంటుంది. ఇప్పుడు మూత లేకుండా ఈ టమాటోలని కలుపుకుంటూ లో ఫ్లేమ్ మీద కొంచెం దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఎక్కడైనా టమాటాలు ఉడకకుండా కొంచెం పెద్ద ముక్కలుగా ఉంటే వాటిని మ్యాష్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ టమాటా మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో పావు కప్పు వరకు ఉప్పు వేసుకోవాలండి. కల్లుప్పు అయితే పావు కప్పు తీసుకోండి. అదే నార్మల్ సాల్ట్ తీసుకునే వాళ్ళు కొంచెం తగ్గించుకొని వేసుకోండి. అవసరమైతే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. గ్రాముల్లో అయితే 50 గ్రాముల వరకు ఉంటుందండి. అలాగే 50 గ్రాముల కారం కప్పు కొలతలతో అయితే అరకప్పుకి నిండుగా ఉంటుంది. వేయించి పొడి చేసుకున్న ఆవాల పొడి 2 టీ స్పూన్లు, అలాగే వేయించి పొడి చేసుకున్న మెంతుల పొడి 1 టీ స్పూన్, ఇష్టమైన వాళ్ళు 1 టీ స్పూన్ జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. అర స్పూన్ పసుపు, పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు పావు కప్పుకి నిండుగా వేసుకోవాలి. గ్రాముల్లో అయితే 50 గ్రాముల వరకు ఉంటాయి. వీటన్నిటిని కూడా బాగా కలుపుకొని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను కొంచెం పెద్ద జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటానండి. అందుకని పచ్చడి మొత్తాన్ని కూడా ఒకటేసారి వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. చిన్న జార్లో వేసుకున్నట్టయితే కొంచెం కొంచెంగా వేసుకొని పచ్చడిని ఇలా మెత్తగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. ఉప్పు కానీ, కారం కానీ అవసరం అనుకుంటే ఇప్పుడు వేసుకొని కలుపుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న పచ్చడికి పోపు పెట్టుకోవాలి. పోపు కోసం బాండిల్లో 3/4 కప్పు వరకు శనగ నూనె కానీ, నువ్వుల నూనె కానీ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ 200 ml వరకు ఉంటుందండి. నూనె వేడైన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకొని అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత 4 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు, అలాగే 10 వెల్లుల్లి రెబ్బలని లైట్‌గా క్రష్ చేసుకొని వేసుకొని వెల్లుల్లి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అర టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్‌ని లోలో పెట్టుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ వేసుకొని కలుపుకోవాలి. పోపు మాడిపోకుండా చూసుకోండి. పోపు మాడిపోతే పచ్చడి టేస్ట్ అంతా కూడా మారిపోతుంది. ఫ్లేమ్‌ని లోలోనే ఉంచుకొని ఈ పచ్చడంతా కూడా పోపులో బాగా కలిసేలాగా కలుపుకొని లో ఫ్లేమ్ మీద 10 నిమిషాలు ఈ పచ్చడిని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. పచ్చడిని ఇలా పోపులో కలిపిన తర్వాత నూనె అంతను కూడా పీల్చుకుంటుందండి. 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకునేటప్పటికి మళ్ళీ ఈ ఆయిల్ అంతా కూడా రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అలా వచ్చే వరకు పచ్చడిని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ రిలీజ్ చేయడం స్టార్ట్ అయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారేటప్పటికి మరి కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది. టమాటా నిలువ పచ్చడి రెడీ అండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ గ్లాస్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే 6 నెలలకు పైగా నిల్వ ఉంటుంది. థాంక్ యూ.